ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కాంగ్రెస్ తలకు తుపాకీ పెట్టి మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ఓకే చేయించుకుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి అవాస్తవాలు మాట్లాడటం సమంజసం కాదన్నారు ఖర్గే. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును కాంగ్రెస్ ఆమోదించడంలో ఎవరి ఒత్తిడి లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బీహార్లో పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో రాజకీయ పార్టీల అధినేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జోరందుకున్నాయి. మరో 2 రోజుల్లో బీహార్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ పేరును ఇటీవల సదరు కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇదే అంశాన్ని తాజా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టం లేదన్నారు ఆయన. ఇదే కారణంతో ముఖ్యమంత్రి అభ్యర్థి అంశాన్ని హైకోర్టు కాంగ్రెస్ హైకమాండ్ దాటవేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే ఒక దశలో కాంగ్రెస్ తలకు తుపాకీ ఎక్కుపెట్టి మహాగఠబంధన్ సీఎం క్యాండిడేట్ గా తేజస్వి యాదవ్ పేరును రాష్ట్రీయ జనతాదళ్ ఆమోదింపజేయించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అంతిమంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల మధ్య దూరం పెంచేవిలా కనిపించాయి. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిందంతా అవాస్తవమని ఒక్క మాటలో ఖర్గే తేల్చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఎన్నికల్లో విజయం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తికి ఇది సరైన పద్ధతి కాదన్నారు మల్లికార్జున ఖర్గే. అంతేకాదు మహాగఠబంధన్ తరఫున ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే హక్కు సదరు కూటమి భాగస్వామ్య పక్షాలకే ఉందన్నారు. అసలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం, అలాగే ఇందుకు సంబంధించి వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం ప్రధాని నరేంద్ర మోదీకి లేదన్నారు మల్లికార్జున ఖర్గే. గత 5 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో బీహార్ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఖర్గే విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నితీష్ కుమార్ సర్కార్ ఎటువంటి కార్యాచరణ తయారు చేయలేదని మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ అపజయాలు కప్పిపెట్టుకోవడానికి విపక్ష కూటమిపై అవాస్తవాలు ప్రచారం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ పేరును భాగస్వామ్య పక్షాలు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్రీయ జనతాదళ్ అగ్ర నాయకత్వంలో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ పేరుకు కాంగ్రెస్ పార్టీ ఆమోదముద్ర వేసింది. దీంతో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సదరు కూటమిలోని భాగస్వామ్య పక్షాలు అధికారికంగా ప్రకటించాయి. ఇదిలా ఉంటే బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. దీంతో 121 నియోజకవర్గాలకు నవంబర్ 6న తొలి దశలో భాగంగా పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే మిగతా నియోజకవర్గాలకు నవంబర్ 11న మలి దశ పోలింగ్ నిర్వహిస్తారు. కాగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఏది ఏమైనా పోలింగ్ తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో బీహార్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.